భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్ న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్ కు రంగం సిద్ధమవుతోంది. జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ టీమిండియా భవిష్యత్ వన్డే ప్రణాళికకు ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా 2026 టీ20 వరల్డ్ కప్ కు ముందు వన్డే ఫార్మాట్ లో జట్టు కాంబినేషన్, నాయకత్వం, యువ ఆటగాళ్లకు అవకాశాలు వంటి అంశాలపై సెలక్షన్ కమిటీ స్పష్టత తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ వన్డే సిరీస్ కు సంబంధించిన భారత జట్టును జనవరి 7వ తేదీన ప్రకటించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ కు గిల్ దూరమయ్యాడు. ఆ సమయంలో కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా అతడు ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ కు గిల్ పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రణాళికల్లో గిల్ కు చోటు లేకపోయినా వన్డే ఫార్మాట్ లో మాత్రం అతనిపై బీసీసీఐ పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సిరీస్ లో గిల్ కు మళ్లీ కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది గిల్ కెరీర్ కు మరో కీలక మలుపుగా మారవచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని సమాచారం. మధ్య తరహా బ్యాట్స్మెన్ గా వన్డే ఫార్మాట్ లో అతనికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. స్పిన్ను అద్భుతంగా ఎదుర్కొనే అతని సామర్థ్యం న్యూజిలాండ్ లాంటి జట్టుపై చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ సిరీస్ కు శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్ గా నియమించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జట్టు నాయకత్వంలో స్థిరత్వం తీసుకురావడంలో కీలకంగా మారవచ్చు. ఈ సిరీస్ లో మరో ఆసక్తికర అంశం వికెట్ కీపర్ ఎంపిక. వార్తల ప్రకారం ఈ వన్డే సిరీస్ కు రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. బదులుగా ఈశాన్ కిషన్ ను బ్యాకప్ వికెట్ కీపర్ గా, అలాగే ధ్రువ్ జురేల్ కు ప్రధాన అవకాశాన్ని ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ధ్రువ్ జురేల్ ఇటీవల దేశవాళీ క్రికెట్ తో పాటు పరిమిత అవకాశాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కీపింగ్ తో పాటు కీలక సమయంలో పరుగులు చేసే సామర్థ్యం అతనికి ప్లస్ పాయింట్ గా మారింది. ఈ సిరీస్ కు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ దూరం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి విశ్రాంతి ఇవ్వడం లేదా ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనివల్ల టాప్ ఆర్డర్ లో కొత్త కాంబినేషన్లు చూసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ కు విశ్రాంతి ఇవ్వాలని సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా రెస్ట్ ఇవ్వనున్నారు. దీనివల్ల యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బ్యాలెన్స్ అందించగలడు. భారత బౌలింగ్ విభాగానికి శుభవార్త ఏంటంటే మహ్మద్ షమి మళ్లీ జట్టులోకి రావచ్చని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. గాయాల కారణంగా కొంతకాలం దూరమైన షమి ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని సమాచారం. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై అతని అనుభవం చాలా కీలకం. భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ మొత్తం 3 మ్యాచ్లుగా జరగనుంది. మొదటి వన్డే జనవరి 11న వడోదరాలో, రెండవ వన్డే జనవరి 14న రాజ్కోట్ లో, మూడవ వన్డే జనవరి 18న ఇండోర్ లో. ఈ 3 వేదికలు బ్యాటింగ్ కు అనుకూలమైనవే కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. యువ బ్యాట్స్మెన్స్ కు ఇది గొప్ప అవకాశం. మొత్తానికి భారత్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ భవిష్యత్ టీమిండియా రూపకల్పనకు కీలకంగా మారనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వం, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ, కొత్త వికెట్ కీపర్ ఎంపిక, యువ ఆల్రౌండర్లకు అవకాశాలు ఇవన్నీ ఈ సిరీస్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. అధికారిక జట్టు ప్రకటన వచ్చిన తర్వాత స్పష్టత వస్తోంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు చూస్తే ఈ సిరీస్ లో టీమిండియా కొత్త ముఖంతో, కొత్త ఆలోచనలతో బరిలోకి దిగనుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.